దేవి శరణవరాత్రోత్సవంలో భాగంగా గ్రామ ప్రజల వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి నవరాత్రోత్సవంలో భాగంగా బంగారు రాజేశ్వర రెడ్డి అన్న గారు వారికి తెల్లవేళలా సౌండ్ కొద్దిగా ఆపాలి దయచేసి చెప్తున్నాం అన్న. ప్లీజ్ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొద్దిగా కార్యకర్తలు దయచేసి అన్నగారికి ఘన స్వాగతం తీసుకొని అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం, దానికి నేను అతిథిగా హాజరవడం నిజంగా నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాను. మీ యువకుల ఐక్యత, మీరు 7 విగ్రహాలు పెట్టినామని చెప్తున్నారు. కాకపోతే ఎదురైనా సరే జనరల్ గా ఊర్లలో ఏమాత్రం కొంచెం అటు హడావిడి లేకుండా ఎంతో ప్రశాంతంగా, ఎంతో ఐకమత్యంగా, మీ ఐకమత్యమే మీ బలంగా ఈ యువత పదవులతో సంబంధం లేకుండా, పదవులకు ఆశపడకుండా కేవలం మీలో ఒకటిగా, మీ మనిషిగా, మీలో ఒకటిగా, మీ ఇంత పెద్ద కుటుంబంలో ఒక సభ్యుడిగా మాట్లాడమనే మాట మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై లక్ష్మీ నరసింహస్వామి యూత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లక్ష్మీ నరసింహస్వామి భగవానికి, లక్ష్మీ నరసింహస్వామి భగవానికి, లక్ష్మీ నరసింహస్వామి భగవానికి. ఎంతో ఐక్యమత్యంతో ఒక 150 మంది కార్యకర్తలతో ఇంత పెద్ద యూత్ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఏ కార్యక్రమమైనా ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గ్రామ ప్రజలందరికీ మరొకసారికి ప్రత్యేక ధన్యవాదాలు. మనకు ఈరోజు గొప్ప అవకాశం ఏంటంటే అన్నగారు మన అమ్మవారి ఈ నిమజ్జన కార్యక్రమం బంగారాజుల రాకతోని సమాప్తమైంది, సంపూర్ణమైంది. మీరు రాకపోతే మాకు ఎంతో కొంత లోటు ఉండదు అన్న. మీరు చేసిన సహాయం మేము మర్చిపోలేము. మా ఊరికే కాదు, ప్రతి ఊర్లో కూడా మీరు చేస్తున్న నిస్వార్థమైన సేవకు ఎప్పుడు కూడా మాతోనే సహాయ సహకారం ఖచ్చితంగా అందిస్తాం. మీరు ఎలాంటి సహాయం మేము కావాలన్నా పొందిస్తామన్నా మేము చేస్తాం. మీరు కూడా మాకు ఏమన్నా అవసరం ఉంటే ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్న. నరసింహస్వామి తరపున అన్నగారికి మన నుంచి చిన్న సత్కారం.
ఎవరి దగ్గర ఉంది సతీ రెడీ ట్రాక్టర్ ఇవ్వలేకద్దు ప్లీజ్ బాయ్స్ దయచేసి లక్ష్మీ నరసింహస్వామి భగవానికి 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 సభ్యులు ట్రాక్టర్ దిగాలి దయచేసి ప్లీజ్ తిరుమల వంశీ అన్న నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి అమ్మవారి యొక్క లక్కీడ్రా తీయడం జరుగుతుంది. ఎవరికి ఎంత అదృష్టం ఉందో మరికొద్ది సేపట్లో తెలియడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు వెండి లాకెట్ లక్కీడ్రా దయచేసి నెమ్మదిగా కొద్దిగా సంయమనం పాటించాలి. వెండి లాకెట్ లక్కీడ్రా మరికొద్ది సేపట్లో ఎవరికి వస్తుందో తెలియడం జరుగుతుంది. వెండి లాకెట్ లక్కీడ్రా అమ్మవారు నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి వెండి లాకెట్ లక్కీడ్రా తీయాలి. ఒక్కటే ఆగం చేయకూరి తీరా పిల్లలు ఆగమవుతుర్రు. ఒకటి తీరా ఒక్క నిమిషం ఓ మై గాడ్, మనకు ఏ చిన్న ప్రోగ్రామ్ అయినా ఫస్ట్ అమౌంట్ వచ్చేది 1,000 నుంచే. ఎందుకంటే ఏ చిన్న ప్రోగ్రామ్ అయినా కూడా మనకు ఫస్ట్ ఫోన్ కాల్ వెళ్ళేది వేడికే, ఫస్ట్ అమౌంట్ ఇచ్చేది కూడా వేడికే. వారికి లక్ష్మీ నరసింహస్వామి యూత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అమ్మవారి యొక్క దివ్యాశిస్సులు ఉండాలని అమ్మవారి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. వెంకటరెడ్డి గారు ఎక్కడున్నా అమ్మవారి ఆలయం వద్దకు వచ్చి వెండి లాకెట్ లక్కీడ్రా విజయవంతం చేసుకొని వెళ్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. కొంచెం రమేష్ రేణుకా గారు మనకు విగ్రహదాతగా వ్యవహరించారు. వారికి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలు సకల సిరి సంపదలు ఎల్లవేళ వారి కుటుంబానికి ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. రమేష్ అన్న గారు ఫ్యామిలీతో దయచేసి స్టేజ్ పైకి రావాల్సిందిగా సభ్యులు వచ్చి వీళ్ళకి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం రేణుకా రమేష్ యాదవ్ గారిని లక్ష్మీ నరసింహ కార్యకర్తలు మీ అందరూ మీరు కొంచెం వచ్చి వారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అనిల్ రెడ్డి వేదిక మీదకి రావాలి. అనిల్ రెడ్డి మామిడిపల్లి వెంకటేష్ గారు వేదిక మీదకి వచ్చి విగ్రహదాతకు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ శుభ సంతోషాల సమయంలో
ఒగ్గువేలు గారు 2 అమూల్యమైన మాటలు మాట్లాడతారట. మంచి మనసుతో ఏ చేసినా దేవుడు ఖచ్చితంగా మన అందరూ ఉంటాడు కంపల్సరీ. ఎవరు దీన్ని చిన్న చూపు చూడొద్దు. అందరూ మంచి మనసుతో దేవుడిని ఇంకా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా చాలా చేయాలని నేను ఊరిపైన కోరుకుంటున్నాను. గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఇది మన సిద్దిపేట డిస్ట్రిక్ట్ లోనే టాప్ గా ఉంటుంది. దీన్ని ఎవరు గుర్తిస్తలేరు. దయచేసి అందరు దీన్ని ఇంకా ప్రజలకు తెలిసేలా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. రాజన్న నువ్వు రావాలి, రాజన్న నువ్వు రావాలి. ఒక యూత్ ఐకాన్, పుల్లూరు యూత్ ఐకాన్ రాజన్న రావాలి. పుల్లూరు యూత్ ఐకాన్ పాపనగర్ రాజన్న రావాలి. మా రాజన్న రాజన్నతోటి చాలా పనులు జరుగుతాయని కోరుకుంటున్నాను. దయచేసి నా సొంత అన్నలేక రాజన్న దయచేసి తప్పు అనుకోవద్దు ఎవరు. వెంకటరెడ్డి అన్నను వేదిక మీదకి వచ్చి లక్కీ డ్రా బహుమతి అందజేయాల్సిందే కోరుతున్నాం. ఊరు గ్రామ పెద్దలు వెంకటరెడ్డి గారు తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. వెంకటరెడ్డి అన్న పడాల రాజమామ దయచేసి పడాల రాజమామ సీనన్న వేదిక మీదకి వచ్చి లక్కీ డ్రా విజేతకు సాంకేతిక ప్రతిమను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సాంకేతిక పరంగా ఎందుకు ముందుకు వెళ్ళినా కానీ హైదరాబాద్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సైన్స్ ఎంత ముందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను ఎప్పుడు అనుకునేవాడిని చాలా పుల్లులు చెందాలనుకున్నప్పుడు కానీ దేనికైనా కానీ నాకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నా ఊరు ప్రజలను కూడా ఒక్కరికి కూడా చెందా ఇవ్వలే. నేను గత 10 సంవత్సరాల నుంచి నేను అయినా ప్రతి ఒక్కరు చెందా ఇచ్చిన. ఒకరోజు ఇంకా ముందు అయినా నా దగ్గర ఉన్న 10 రూపాయలైనా ఇచ్చిన ప్రతి ఒక్కరికి. ఎవరికి కూడా ఇవ్వకుండా నేను 8 సంవత్సరాలు విజయం సాధించుకొని అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు పొంది అమ్మవారి యొక్క ఆశీస్సులతో పాటు వచ్చే ఏడాది వరకు ఎంతో దినదిన అభివృద్ధి చెందుతూ ఒక మంచి స్థాయిలో ఉండి ఇక్కడ అమ్మవారి యొక్క ఖర్చు మొత్తం పెట్టుకునే స్థాయికి మీకు వెళ్ళవేళలా రుణపడి ఉంటాము. నెక్స్ట్ అలాగే తాజా మాజా ఎంపీటీసీ గారు వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాము. ఎల్లవేళలా వారి కుటుంబానికి ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. దయచేసి యూత్ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పడం జరుగుతుంది. ఒకరి తర్వాత ఒకరు ఒక 2-3 వచ్చి ప్రతి ఒక్క దాతకు మనం సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. పేరు పేరున దయచేసి మీరే ఒక ముగ్గురుగా వచ్చి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. అమ్మవారి యొక్క ప్రతిమతో అమ్మవారి యొక్క మనకు అన్నకు ఎలాంటి అనుబంధం లేదు, ఎలాంటి పరిచయం లేదు. ఓన్లీ ఒక దేశెట్టి నిఖిల్ మరియు రాజేష్ గారు మరియు అనిల్ చిన్న, నవీన్ ఎర్వా వీళ్ళ సహకారంతో అన్నగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అన్నగారి ముందట బుక్ పెట్టగానే ఫస్ట్ ఎంత రాయాలని కూడా అడగలేదు అన్న. 4 రాశాడు ఫస్ట్. 4 తర్వాత మేము అనుకున్నాం మాకు అన్న పరిచయం లేదు కదా, ఒక 4000 రాస్తుండేమో అని. 4 పక్కకు 0 పెట్టిండు. అలాగే 4000 అనుకున్నాం. పక్కకు కామా పెట్టాడు. చూడండి 40,000 రూపాయలు అమ్మవారికి మనకు సహకరించడం జరిగింది. వారి కుటుంబానికి ఆరోగ్య ఐశ్వర్యాలు సకల సిరి సంపదలు అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా వారి కుటుంబానికి ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యూత్ సభ్యుల తరపున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాము. సాయన్న గారికి ఎల్లవేళలా వారు సుఖ శాంతులతో ఇలాగే ప్రతి ఒక్కరికి అమ్మవారి యొక్క సేవలో పాల్గొనాలని, అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. కొండపక్క గ్రామం నుండి మన గ్రామానికి సంబంధం లేనటువంటి ఒక సాయి కుమార్ యాదవ్ అన్నగారు మనకి ఇంత పెద్ద సహాయ సహకారాన్ని అందించినందుకు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మనకు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ నుంచి తన బిజీ షెడ్యూల్ ని వదిలిపెట్టి అన్నగారు ఇక్కడికి వచ్చి సమయం కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మనమందరం అన్నగారి యొక్క చిన్న విన్నపం వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అన్నగారు మన లక్ష్మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న.
అలాగే ఎంతో మంది అన్న చేతి కింద పనిచేసినటువంటి వాళ్ళు, అన్న చేతి కింద ఉద్యోగంలో చేరిన వారు ఎంతో మంది ఉన్నారు. మన ఊరు నుంచే ప్రత్యేకంగా చెప్పాలంటే మన సుబ్బు కూడా ఉన్నాడు. అన్న చేతి కింద ఎంతో మంది మన ఊరు నుంచి ఇంకొక 10 మందిని ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అన్నగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దగా తెలుగు అంటే లైక్ మాట్లాడకపోవచ్చు, బట్ యా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యూత్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. బికాస్ ఇంత చిన్న ఏజ్లో కూడా మీరు అందరు అమ్మవారి పైన దయ చూపిస్తున్నారంటే ఇట్స్ నాట్ ఎస్ ఈజీ థింగ్. లైక్ చిన్న విషయం కాదన్నమాట. ఎవరైనా వినాయక చవితి చేస్తాం, మనం వినాయకుని నిలబెడతాం, ఏదైనా చేస్తాం, బట్ ఒక అమ్మవారిని నిలబెట్టాలంటే కంపల్సరీ భక్తి శ్రద్ధలు పక్కా చూపించాల్సిందే. బట్ ఈ చిన్న ఏజ్లో ఇప్పుడే వీళ్ళందరికీ అలవాటు చేస్తున్నారంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో నేను కూడా చెప్పేది ఏంటంటే బేసిక్గా నేను నమ్మేది ఒక అమ్మవారిని, కనకదుర్గ కానీ కామాఖ్య కానీ ఎవరినైనా నేను అమ్మవారు. సో ఒక లేడీ దైవాన్ని ఎక్కువ నమ్ముతాను నేను. సో అది నమ్ముకుంటే ఎప్పుడైనా మనకేం చెడు జరగదు, మంచి జరగకపోయినా బట్ చెడు అయితే పక్కా జరగదు. మనం ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళాల్సిందే. అండ్ ఇక్కడ నేను 40,000 రాయడం ఇది అనేది ఇట్స్ నాట్ ఏమో పెద్ద మ్యాటర్ కూడా కాదు, అది ఎవరైనా రాయొచ్చు. కానీ అమ్మవారి సంకల్పం ఉందంటే ఎంతైనా రాయొచ్చు. సో ఈ రోజు నేను 40,000 మాత్రమే రాయొచ్చు, బట్ నాకు ఎలాంటి ఆశయం కానీ మీ నుండి ఎలాంటివి కూడా నేను కోరిక కూడా నాకేం లేదు. జస్ట్ నా మనసుకు అనిపించింది రాసేసిన అంతవరకే. సో నేను ఇక్కడికి బేసిక్ ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఎస్పెషల్లీ ఫర్ యూత్. సో నేనేం చెప్తా అంటే మీరు ఏదైతే చదువుతున్నారో దాన్ని అంతే హ్యాపీగా కంటిన్యూ చేయండి, బట్ ఒక ప్రాపర్ గోల్ అయితే సెట్ చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మాత్రం గ్యాప్ తీసుకోవడం, ఇంట్లో ఉండి ఊర్లో ఉండి ఏదో చేయడం కాదు. కంపల్సరీ హైదరాబాద్ ఆర్ సిద్దిపేట ఏది వీలైతే ట్రైనింగ్ తీసుకోండి, దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. మన పేరెంట్స్ పేరు మాత్రం పక్కా తీసుకొని రావాలి. బికాస్ ఒక 4-5 years కింద నేను ఊర్లో ఉండి మామూలుగా ఇదే ఏమంటారు మన వడ్ల కుప్పలు ఎత్తడం, సంచులు నింపడం, ఇది పని నేను కూడా చేసిన. బట్ అలా ఎవరు కాకూడదు, ఓకే? బికాస్ మనకి మనీ ఉంటే అండ్ జాబ్ ఉంటే కంపల్సరీ రెస్పెక్ట్ వస్తుంది. ఆ రెస్పెక్ట్ అందరికీ రావాలి. అందరికీ రావాలంటే మీరు చదువుతున్నారు, ఎన్నో ఫీజు మన పేరెంట్స్ అందరు పే చేస్తున్నారు. దానికి అట్లీస్ట్ ఒక వాల్యుబుల్ వర్త్ ఉండాలి అంటే అట్లీస్ట్ మనం చిన్న జాబ్, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎట్ ద కెరియర్ బిగినింగ్ ఎంతైనా కావచ్చు స్టార్ట్ చేయాలి, దాన్ని అంతే ముందుకు తీసుకొని వెళ్ళాలి. అండ్ నాకు మాత్రం ఎలాంటి పాలిటిక్స్ ఎలాంటి ఉద్దేశం అయితే అస్సలు లేదు. జస్ట్ ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఒక యూత్, మన యూత్ అందరు కూడా అనుకుంటే ఏదైనా చేయొచ్చు. అది జాబ్ ఉండి కాదు, పాలిటిక్స్ ఇంకా దానికంటే ఒక కంపెనీ కూడా స్టార్ట్ చేయొచ్చు. సో అందుకోసం నేను ఇక్కడికి వచ్చిన. జస్ట్ మీ యూత్కు ఏమంటే ఇంత మంచిగా గ్రాండ్గా సెలెక్ట్ చేసి ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారంటే కంపల్సరీ ఇంటెన్షన్ లోపలగా పాజిటివ్ ఉంది మీకు. సో ఆ పాజిటివ్ని అంతే ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నేను ఇక్కడికి వచ్చిన. సో టుడే నేను జస్ట్ సాయి, బట్ ఇట్స్ నథింగ్, ఓకే? సో ఎనీవన్ కెన్ బి లైక్ ఎనీథింగ్. సో యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ స్టార్ట్అప్. సో సారీ లైక్ మీరు ఎవరైనా కంపెనీ స్టార్ట్ చేయొచ్చు. సో అంతకంటే ముందు చిన్న జాబ్ కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. ఎవరిపైనా డిపెండెన్స్ అస్సలు వద్దు, ఓకే? ఇది మాత్రం నేను మోటివేషన్ ఇద్దామని మాత్రమే ఇక్కడికి వచ్చిన. సో అది మీ ఇష్టం, తీసుకుంటే తీసుకోండి, లేదా లేదు. బట్ బీ ఆన్ పాజిటివ్ నోట్. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మాత్రం గ్యాప్ అస్సలు వద్దు, పక్కా సక్సెస్ అవ్వాల్సిందే. ఎవరైనా పేరెంట్స్ పేరు నిలబెట్టాల్సిందే, అంతే. థ్యాంక్ యూ. కనక
ఎల్లెండు సాగావయ్యంగానే శాంతిగా ఇండు సాగావయ్యంగానే శాంతిగా ఇండు ఊరంతా కయ్యాల నొరికితే చేండు ఊరంతా కయ్యాల నొరికితే చేండు ఇలా పిల్లారాజు జీవనే చేండు చిన్న పిల్లారాజు జీవనే చేండు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఏ గర్లమంకాలి శివాని చిత్రాన్ని మహిళే మంకాలి శివాని చిత్రాంగి మహిళే పులికెక్క పెట్టిండు పూలల్ల మురలిండు ఇరగోలైక తీసి ఎరమయ్యర చూపిండు మాతార్ పల్లి కళాకార్ మారు లగాతార్ స్టార్ 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 భోజన చిరునవ్వుర మరడు పల్లి కిట్టన్నా
పెద్దది మడుగు